ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మొట్టమొదటిసారిగా 508 మంది మహిళా మండల చేత సౌందర్య లహరి పారాయణ చేయించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించినటువంటి శ్రీమతి తొమ్మండ్రు గిరిజా శాంతకుమారి గారితో పరిచయాన్ని ఈరోజు తీసుకుందామండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఈరోజు మరి సౌందర్య లహరి పారాయణతో మీరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించారని విన్నాము. మరి చాలా ఆనందం మేడం. అయితే అసలు సౌందర్య లహరి అంటే ఏమిటి, ఎందుకు ఈ పారాయణ అనేది చేయాలి, ఒకసారి మా ప్రేక్షకులకు వివరిస్తారా? అందరికీ నమస్కారము. అమ్మాయి చెప్పినట్టు నా పేరు తొమ్మండ్రు గిరిజా శాంతకుమారి, మాది గుంటూరు. సౌందర్య లహరి అనేది ఆ పేరులోనే ఒక గొప్ప వైబ్రేషన్ ఉంది. సౌందర్యము అంటే మనకి తెలిసింది ఏంటి, మన మొహానికి వేసుకున్న మేకప్ లాగా అందం అనే అనుకుంటాం. ఆ అందం లహర్లు లాగా వస్తుంది. అందం లహర్లు లాగా రావటం ఏంటి? అందం అనేది శరీరానికి సంబంధించింది. శరీరానికి ఒకసారి మేకప్ వేసేసుకుంటే అది మళ్ళీ మొహం కడుక్కుంటే పోతుంది. కానీ అందం లహరిలాగా, అసలు ఆ పేరులోనే ఎంతో గమ్మత్తున్నది. దాంట్లో ఒక మంచి వైబ్రేషన్ ఉంది. లహరి అంటుంటే హ్రీంకారం అనే బీజాక్షరం ఉన్నది. అంటే బీజాక్షర సంపుటితమైనదే సౌందర్య లహరి. ఆ బీజాక్షర సంపుటితమైన ఈ సౌందర్య లహరిని జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు మనకి అందించారు. అందరికీ తెలిసిందే. వారు యోగ శక్తితోటి కైలాసానికి వెళితే అమ్మవారు సౌందర్య లహరి గ్రంథాన్ని అయ్యవారు 5 స్ఫటిక శివలింగాలని అందించారు. అవి ఇప్పటికీ పూజలు అందుకుంటూనే ఉన్నాయి. శృంగేరిలో కానీ, కంచిలో కానీ, ఆయన పెట్టిన ఆమ్నాయ పీఠాలు అన్నింటిలో కూడా ఇది పూజలు అందుకుంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ గమ్మత్తు, సౌందర్య లహరిని చదవటం మనకి మన శరీరములో ఎన్నో వ్యాధులను నిర్మూలన చేస్తుంది. అది వచ్చేటప్పుడు కూడా మనకి అమ్మవారు ఇచ్చేసేసింది గ్రంథాన్ని, ఆదిశంకరులకి ఇచ్చేసేసింది. దాన్ని తీసుకొని వస్తూ ఉంటే నందికేశుడు హటకా ఇస్తాడట. హటకా ఇచ్చి, ఇంత విజ్ఞానము ఇప్పుడు భూలోక వాసులకు అవసరం లేదు దానిలోని సగం తను తీసేసుకున్నారట. మిగిలిన సగం శంకరులకి ఇస్తే శంకరులు మళ్ళీ అమ్మని అడిగాడంట. మరి అమ్మిచ్చింది కదా, అమ్మిచ్చింది మళ్ళీ అమ్మనేగా అడగాల్సింది. అమ్మని అడిగాడంట. ఏం చేయమంటావమ్మా అంటే, నీవే పూరించే శంకరా అన్నదట అమ్మ. అందుకోసమని మొదటి 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకాన్ని ఆనంద లహరి అని, 42వ శ్లోకాల నుంచి 100వ శ్లోకం వరకు సౌందర్య లహరి అని, ఆ తర్వాత 3 శ్లోకాలను దానిలో నిక్షిప్తం చేశారు. దానిని ప్రక్షిప్త శ్లోకాలు అంటారు. అంటే దానిలో చేర్చబడ్డవి కాబట్టి దాన్ని ప్రక్షిప్తం చేశారు కాబట్టి ప్రక్షిప్త శ్లోకాలు అంటారు. అలా మనకి ఈ సౌందర్య లహరి 103 శ్లోకాలతోటి మనం పారాయణ చేస్తూ ఉంటాం. ఓకే, చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ. ఓకే, మరి ఈ పారాయణం 508 మంది చేత పారాయణం చేయించారు కదా, మరి ఎక్కడ చేశారు? అది ఆ కార్యక్రమం ఎక్కడ జరిగింది? అది మన గుంటూరు శృంగేరి శారదా పీఠం ఉన్నది కదమ్మా, సంపత్ నగర్. ఓకే, చాలా విశిష్టమైన దేవాలయము. ఆ దేవాలయంలో చేశాం. అది కూడా అక్కడ నేను కోట నాగరాజ శర్మ గారు అక్కడ దేవాలయంలో వారు వేద పండితులు, వారి దగ్గర నేర్చుకున్నాను. అసలు నేర్చుకోవటం కూడా నేను ఒక వింత. ఎందుకు అంటే నాకు అసలు సౌందర్య లహరి అంటే ఏమిటో తెలియదు. దాన్ని అసలు ఆ పుస్తకం కానీ ఆ అక్షరం కానీ అసలు ఏమీ తెలియదు. అమ్మవారు మనల్ని ఎలా తిప్పుకుంటుంది, తన వైపుకి ఎలా తిప్పుకుంటుంది అనే దానికి నేనే ఒక పెద్ద ఉదాహరణ అని అనిపిస్తుంది. ఎందుకు అంటే అసలు ఏమీ తెలియని దాని గురించి గురువులను వెతుక్కున్నాను. శృంగేరి శారదా పీఠంలో 2016 ఆ సమయంలో అక్కడ కృష్ణ యజుర్వేదం పారాయణం జరుగుతుంది. ఆ పారాయణం కూడా అసలు ఎంత అద్భుతము అంటే అది తలుచుకుంటే కళ్ళకి అలా కనిపిస్తుంది. నేను గురువు గారు వీరు అని నాకు తెలియక ముందే
ఆయన గురుపీఠంలో ఆయన ఉన్నారు. కింద ప్రాంగణం చాలా పెద్దదమ్మా. 108 కలశాలు, అంటే రాశి చక్రంలో మనకి ఎన్ని నక్షత్రాలు అయితే ఉంటాయో, రాశి చక్రం ఎలాగైతే ఉంటుందో రాశి చక్రం లాగా 12 12 12 12 అలా పెట్టి 9 కలశాలు, 12 9 108 అలా పెట్టేసేసి అక్కడ కృష్ణ యజుర్వేద పారాయణం జరుగుతుంది. శారదాపీఠంలో ఒక గొప్ప విశేషం ఏమిటి అంటే, వేద పండితులు అలా పారాయణం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏయైనా బాధలు కానీ కోరికలు కానీ ధర్మబద్ధంగా ఏదైనా సరే ధర్మబద్ధంగా నువ్వు ఏ కోరిక కోరినా కూడా ఆ కోరిక తీరుతుంది అని చెప్పని అక్కడ వేద పండితులు అందరూ చెప్తారు. హరిప్రసాద్ గారు అందరికీ తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి. ఆయన అప్పుడు అనౌన్స్ చేశారు, అమ్మ వేద పారాయణం జరుగుతుంది, అందరూ ప్రదక్షిణాలు చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. నాకు తెలీదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అప్పుడే నమస్కారం చేసుకొని ఇక్కడికి వచ్చి, అమ్మ నాకు జన్మనిచ్చావు, స్త్రీ జన్మగా ఇచ్చినందుకు 2 మగ బిడ్డలని నా వంశానికి ఇచ్చాను, ఇక నా వంతుగా ఈ శరీరముతోటి నేను ఏమి చేయాలి అని అనుకున్నావో, నువ్వు ఏం చేయించుకుంటావో చేయించుకో తల్లి అని అప్రయత్నంగా అక్కడ దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను పారాయణం జరుగుతుందని. బాబాయ్ గారు ఇలా తిరగండి అమ్మా అని చెప్పారు హరిప్రసాద్ గారు. సరే ఏమో అని నేను కూడా వాళ్ళతో పాటు మనస్ఫూర్తిగా ప్రదక్షిణం చేసి అక్కడ కూర్చున్నాను. నా మనసు అక్కడ గురుపీఠంలో కూర్చున్న మా గురువు గారి మీద దృష్టి పడ్డది. అప్పుడు ఏంటి రుద్రాక్షలు వేసుకొని అపర శంకరులాగా ఉన్నారు, అక్కడ అంతమంది వేద పండితులు ఉన్నా ఎవరి మీదకి కూడా నా దృష్టి పోలా. ఆయన ఎదురు మా ఇల్లే అయినా కూడా నేను ఎప్పుడు ఆయన గమనించాల. అలా ఆయన్ని పారాయణం అంతా అయిపోయిన తరువాత కొన్ని రోజులకి గురువుగారు ఇలా నేను సౌందర్యలహరి నేర్చుకోవాలని అనుకుంటున్నానండి అని అడిగా. నేను ఇలా నేర్పిస్తానని కానీ ఇలా 10 మంది చేత చేయిస్తానని కానీ నాకు తెలియదు. నాకు తృష్ణ, దాని మీద కోరిక ఎలా కలిగిందో నాకు తెలియదు. సౌందర్యలహరి చదవాలి, పారాయణం చేయాలి అని. అలా ఆ గురువులు నాకు అమ్మ ఇచ్చిన గురువులతోటి ఎప్పుడు అక్కడ వేదం పారాయణం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. గురువుగారు లోపల అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుంది, శ్రీచక్ర అర్చన అమ్మవారికి అలా జరిపేసేసి అదే ప్రాంగణంలో అమ్మవారు అక్కడ, అమ్మవారి ముందు నేను ఇక్కడ కూర్చొని సౌందర్యలహరి, శివానందలహరి, మూక పంచసతి ఇలా ఎన్నో రకాలు, విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, అసలు ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఆ కట్టుబెట్టు ఎలా ఉండాలి అని ఎన్నో విషయాలు గురువుల ద్వారా మేము నేర్చుకొని 2016లో మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞము 2023లో నేను పారాయణం చేయడానికి ఒక అవకాశం నాకు లభించింది అమ్మవారి దయ వల్ల. ఓకే, చాలా సంతోషం మేడం. అయితే గురువు మిమ్మల్ని ఎత్తుక్కోవడం కాదు, మీ అమ్మవారే మిమ్మల్ని గురువుగా ఎన్నుకున్నారు. మీరు చెప్పిన మాటల్ని బట్టి అంటే ఒక గురువు కావాలి, అమ్మవారి యొక్క సౌందర్యలహరి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఒక గురువు కావాలి. ఆ గురువుని అమ్మవారే ఎత్తుక్కున్నారు అన్నమాట. అవును. ఓకే, ఓకే. అయితే మరి 508 మంది చేత చేయించామని అన్నారు కదా, మరి 500 మంది కూడా విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అని విన్నాము. మరి అంత గ్యాదరింగ్, అంత విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని చేయించడానికి అంత పెద్ద సంఖ్యలో మహిళామణులు రావడానికి ఏ విధమైనటువంటి పరిస్థితులు కారణమయ్యాయి ఒకసారి వివరించండి. అయితే ఇక్కడ మామూలుగా నేను 2016లో ఇక సౌందర్యలహరి నేర్చుకోవడం మొదలు పెట్టాము. 2016లో నేర్చుకుంటానికి మొదలు పెట్టినప్పుడు అసలు ఈ జర్నీ ఎలా జరిగింది అంటే, ఒక పుస్తకం పట్టుకొని అందరినీ సౌందర్యలహరి నేర్చుకోవడానికి రండి 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 అని అడిగా. 1000 పుస్తకాలు కొట్టించా నా డబ్బులతోటి. అది నేర్చుకోవటానికి ఎవ్వరూ రాలా. ఆఖరికి గురువుగారి దగ్గర 6 నెలలు పట్టింది నాకు నేర్చుకోవటానికి. భాద్రపద మాసంలో నేను మొదలు పెడితే మరలా
చైత్ర మాసం దాకా మేము నేర్చుకుంటున్నాం. అంటే ఇంకా చైత్ర మాసం ఇంకా 4 రోజుల్లో వస్తుంది అనగా అప్పుడు గురువుగారు అంటే ఆయన చాలా బిజీ, చాలా బిజీ. ఎప్పుడు యజ్ఞాలు, హోమాలు అలా దేశం కోసం, రాష్ట్రం కోసం, ధర్మం కోసం, ఫస్ట్ ధర్మం కోసం ఏం చేయాలా అనే తపనతో ఉన్న గురువులు నాకు దొరికింది. అందుకని ఆయన ఏంటంటే ఆ తపనతోటి ఎక్కువ హోమాలు అవి చేస్తూ ఉండేవాళ్ళు. దేశం బాగుండాలి, సంక్షేమంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి అంటూ ధర్మంగా అంత మరి చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన అనుష్ఠానం కూడా ఆయన చేసుకోవాలి కదా. మనం వెళ్ళంగానే గురువులు అంటే తేలిక కాదు అసలు. ఒక గురు సాంగత్యం ఏర్పడాలి అంటే ఆయన్ని పట్టుకోవాలంటే ఎంత కష్టం. అది మాత్రం వాస్తవం. ఎన్నో పూర్వజన్మల పుణ్యం ఫలం ఉంటే తప్పితే గురువు అనేవారు మనకు దొరకరు. అలా అమ్మవారు చూపించిన ఆయన అమ్మవారి ముందు 6 నెలలు అయిపోతుంది, గురువు గారు నాకు పాఠం చెప్పటం లేదని అమ్మవారి ముందు ఏడ్చిన రోజులు ఉన్నాయి. నా బిడ్డల కోసం కూడా నేను ఏడవల. అమ్మ నాకు ఇల్లు కావాలో, నా బిడ్డలు ఫస్ట్ క్లాస్ కావాలని చెప్పి నేను ఏడవల. అమ్మ నాకు గురువులు నన్ను అలా కూర్చోబెట్టి నాకు సౌందర్యలహరి నేర్పించేటట్లుగా చెయ్యమ్మా అని చెప్పని ఏడ్చే అంత తపనతోటి నేర్చుకున్నాను. అయితే ఆయన 6 నెలలు అవుతుంది గురువుగారు అంటే సరేలేమ్మా అని చెప్పని తెల్లవారుజామున, మధ్యాహ్నము, సాయంత్రం రోజుకి 3 పూట్ల క్లాసులు పెట్టి వసంత నవరాత్రులు 2017లో వచ్చిన వసంత నవరాత్రులు చేసుకోవటానికి మాకు నేర్పించారు. అప్పుడే నాకు అమ్మ ఎంతో చక్కగా నువ్వు నేర్చుకున్నావు, నువ్వు 10 మందికి నేర్పించేసేసే, ఇంక నాతో పనిలే, నువ్వే నేర్పించేసేసి అని ఆయన సౌందర్య లహరిని నేర్పించడానికి నాకు అనుజ్ఞ ఇచ్చారు. అనుజ్ఞ ఇవ్వంగానే ఇప్పుడు శ్లోకం చూసి ఎమ్మటే చెప్పడం కాదు, దాన్ని సాధన చేయాలి. సాధన చేయకపోతే వాక్కు ఫలించదు, మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి రాదు, తప్పుడుగా వాక్యం వెళ్ళిపోతుంది. అందుకోసమని దానికోసం నేను ఇంట్లో పని ఏం చేస్తున్నానో ఏమో తెలియదు, 24 గంటలు అది వచ్చేదాకా ఇక అదే సాధన అలా చేస్తూ 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 కరోనా మంచి చేసిందో చెడు చేసిందో తెలియదు, కొంతమందిని తీసుకెళ్ళింది. అది కాల ప్రభావం, అకాల మృత్యువు. అలా వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి దగ్గరికి కైవల్యం పొందారు. కానీ ఉన్న వాళ్ళకి ఎంత మంచి జరిగింది అంటే ఈ జూమ్ అనేది మనుషులని ప్రతి నట్టింటిలోకి ఈ జూమ్ వెళ్ళిపోయి చక్కగా ప్రతి ఒక్క గృహిణి కూడా నేర్చుకోవాలి అనే తపన ఉన్న ప్రతి గృహిణి కూడా బయటికి వెళ్ళలేక నేర్చుకొని హాయిగా అలా నేర్పించుకుంటూ వచ్చేసేసాను. 2020లో 2023 జనవరి 1 అనేసరికి అందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరు చెయ్యరు. ఎంతసేపటికి ఎక్కడికి వెళ్దామా, కరెక్ట్ అలా గేమ్స్ పెట్టుకుందామా, అలా ఉన్న ఆ రోజు నేను పెట్టిన దానికి అందరూ నన్ను ఆక్షేపించారు. కానీ ఎంత పద్ధతిగా గురువు గారు ఎప్పుడు అమ్మా నీ చీరలు ఇలా కట్టుకోకూడదమ్మా, మడి కట్టుకున్నట్టు కట్టుకొని గుడికి రండి అమ్మా అని ఆయన కోరిక అన్నమాట. ఆయన కోరికని నేను తీర్చాను. అసలు అందరూ కూడా ఆ ప్రాంగణం మొత్తము కూడా ఒక మణిద్వీపంలో అమ్మవారి చుట్టూతా ఉండే ఎలా ఉంటుంది అని అనుకుంటామో అలా ఉంది. సేమ్ మణిద్వీపం మనం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మణిద్వీపంలో ఉన్నట్లుగా అమ్మవారు అలా అందరూ అలా చీరలు కట్టుకొని వచ్చారు. చాలా విశేషంగా అద్భుతంగా గురువుల యొక్క ఆశీస్సులతోటి సౌందర్య లహరిని నేను అండర్ బుక్ ఆఫ్ రికార్డుకి ఫస్ట్ టైము చేయగలిగాను. చాలా సంతోషం అమ్మా. మరి చాలా చక్కగా నట్టింట్లోని మహిళల్ని నెట్టింట్లోకి తీసుకువచ్చి ఎన్నో రకాలుగా వాళ్ళని మొన్న వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కించినటువంటి ఘనత మరి మీకే దక్కింది. ఓకే, అయితే ఇంకా ఏమి నేర్పించారు మీరు? శివానంద లహరి